హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారని అనుకుంటున్నాము. బొబ్బిలి సింహం మూవీలో నుంచి మంచి వీడియో స్కూప్ అయితే చేసాము. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ట్రై చేసాము ఆల్మోస్ట్ మేము. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్. ఇంత భయంకరమైన జబ్బు నాకెందుకు ఇచ్చావయ్యా అని ప్రశ్నించడానికి రాలేదు. ఈ పరీక్షలో నాకు మనోబలాన్నిచ్చి నన్ను గెలిపించింది నువ్వే. కానీ ఆ ముసల్ది తను గెలిచాననుకుంటోంది. నిజానికి గెలిచింది నేనేనని చెప్పు. బాబా రెండో పెళ్లి చేసుకోవడానికి ఇంత నాటకం ఆడానని చెప్పు. వెంకటలక్ష్మి తల్లి కావాలని ఆడదానని కూడా మర్చిపోయి అలా ప్రవర్తించానని ముసల్దానికి కల్లో కనిపించి చెప్పవయ్యా. కల్లో కనిపించి చెప్పు. నాకు ఆయుష్ పెంచమని అడగటం లేదు. వెంకటలక్ష్మి కడుపులో ఆయువు పోసుకుంటున్న బొబ్బిలి వారసుణ్ణి నా కళ్ళతో చూసే వరకు నా కళ్ళు మూత పడేవకు. ఇంకా ఎందుకే దాస్తున్నావు? ఏం సాధించాలని దాస్తున్నావు? నువ్వు పాలరాత రాసినప్పుడు నీ తలరాతను అనుమానించాను. రోజు రోజుకి నీ ప్రవర్తనలో వస్తున్న మార్పు చూసి డాక్టర్ని కలిసి నిజం తెలుసుకున్నాను. రక్తానికి రక్తం ఇచ్చినా, ప్రాణానికి ప్రాణం పోసినా నిన్ను బ్రతికించుకోలేమని డాక్టర్ చెప్పినప్పుడు నీకు అర్ధాయుష్ ఇచ్చిన భగవంతుణ్ణి ధర్మపీఠం మీద కూర్చోబెట్టి నాకు న్యాయం చెప్పమని నిలదీయాలనిపించింది. రోజు లెక్క పెడుతున్నా నిన్ను కన్ను మూసే వరకు కంటికి రెప్పలా చూసుకోవడం తప్ప ఈ బావ ఏం చేయగలడు? కృష్ణవేణి ఏం చెయ్యగలడు? ఆ దేవుడు ఈ జన్మకి ఇంతే ప్రాప్తి ఇచ్చాడని అనుకుంటారు. కానీ ఈ సంగతి నువ్వెవరికి చెప్పొద్దు బావా. వెంకటలక్ష్మికి తెలిస్తే నెల తప్పిన మనిషి తట్టుకోలేదు బావా, తట్టుకోలేదు.